మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర ఉన్నాము. ఇప్పుడే ప్రకటించిన సీట్లలో పిఠాపురం నియోజకవర్గం సంబంధించి సిట్టింగ్ ఎంపీ అయినటువంటి వంగ గీతా విశ్వనాథ్ గారికి కేటాయించడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ పార్టీ కార్యాలయం దగ్గర కోలాహలం జరుగుతుంది. పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు ఇక్కడ భారీ ఎత్తున కోలాహలంగా బాణసంచ పేల్చి వాళ్ళు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. అది ఏ విధంగా ఉంది ఏంటనేది ఇక్కడ చూద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడే ప్రకటించిన సీట్లలో గీత గారికి పిఠాపురం నియోజకవర్గం నుంచి సీటు కేటాయించడం జరిగింది. మీరు ఎలా స్పందిస్తున్నారు? ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో గీతమ్మ గారు ఈ రోజున వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా రావడం మాకు పిఠాపురం నియోజకవర్గానికి మా అదృష్టంగా భావిస్తున్నామండి. ఇది పండగ వాతావరణం, పండగ వాతావరణం. చాలా ఉత్సాహంతో ఈ యొక్క ఎన్నికల్లో మేమందరం కూడా గీతమ్మ గారి విజయాన్ని కృషి చేసి ఖచ్చితంగా జగన్ గారికి ఈ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ గా నెగ్గించుకుని గిఫ్ట్ ఇస్తామని ఈ పిఠాపురం నియోజకవర్గం నుంచి హామీ ఇస్తున్నామండి. అయితే ఇప్పుడు పిఠాపురం నుంచి ఉమ్మడి పొత్తులో భాగంగా జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థిగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తారని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారి మీద పోటీ చేయడం పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఈ పొత్తులో భాగంగా మన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వచ్చినా సరే ఓడించి ఖచ్చితంగా గీత గారిని గెలిపించుకుని మేము జగన్ గారు గిఫ్ట్ ఇస్తామని హామీ ఇస్తున్నాం. గీత గారు ఎంత మెజారిటీతో గెలిపించే అవకాశాలు ఉన్నాయంటారు? సుమారు 45,000-50,000 మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇస్తున్నాం. రైట్. వంగ గీతా విశ్వనాథ్ గారికి కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి మేడం గారికి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ కార్యకర్తలు మేము జనం పంపిన నేత, జగన్ పంపిన నేత, జనం మెచ్చిన నేత అయినటువంటి గీతా విశ్వనాథ్ గారిని మేము ఖచ్చితంగా 50,000 పైన మెజారిటీతో గెలిపించుకుంటాము. ఆవిడ జనాలందరికీ ఎంతో సర్వీస్ చేశారు. ఖచ్చితంగా మేడం గారు అవసరం పిఠాపురం నియోజకవర్గానికి ఉంది. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినా, చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసినా, ఎవరు పోటీ చేసినా గీత గారి విజయాన్ని అయితే ఎవరు ఆపలేరు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.